శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మీకు చెప్పేసి చేశారా? అవును. మీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే చాలా మేజర్ అమౌంట్ తీసుకునేవాళ్ళు. అమౌంట్ కాదు, మీరు ఎందుకు తీసుకోరన్నారు? వద్దన్నారు అసలు కాదు. అసలు నేను వాడుకోనా అన్నాడు, వాడుకో అన్నాను, అయిపోయాయి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంటే ఒక మాట చెప్పంగానే డబ్బులు అడిగేస్తామా? మరి ఈ రోజు మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే కనుక నా కథని నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి ఇంత ఇవ్వు అని ఖచ్చితంగా డిమాండ్ చేస్తుండేవాడు. వాళ్ళు మధుబాబు కాదుగా. మధుబాబుకి డబ్బులే కాదు ముఖ్యం, ఎంతో కొంత సోషల్ ఆ పరిచయాలు, ఉన్న పరిచయాలు ముఖ్యము. ఒక చిన్న టైటిలే, ఒక సినిమా టైటిలే రెండోసారి రిపీట్ చేస్తే దానికి ఒక రిజిస్ట్రేషను, దానికి మళ్ళీ కంపెన్సేషను, లేదా ఒక కోర్టు కేసులు ఇన్ని నడుస్తున్నాయి. 20 సంవత్సరాలు పడుతుంది కోర్టుకి వెళ్తే అది తేలటానికి. 20 సంవత్సరాలు మనం బతికుంటామా? ఆ తర్వాత ఈ లోపల ఆ 20 సంవత్సరాలని ఆ కేసుని మనం సస్టైన్ చేయటానికి ఎంత ఖర్చు పెట్టాలి? వాడు ఇచ్చేది ఎంత గెలిస్తే? ఎందుకు వచ్చిన గోల? ఇప్పుడు నేను రైటర్ని, నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఇది కాకపోతే ఇంకోటి ప్రొడ్యూస్ చేస్తాను. వాళ్ళు కాపీ కొట్టేటట్టయితే వాళ్ళకి ఇది ఒకటే, ఆ తర్వాత ఇంకేదైనా ఎవడైనా రాస్తే కాపీ కొట్టడానికే ప్రయత్నిస్తారు. కానీ నాకు ఆ భావదారిద్ర్యం లేదు కదా. ఐ కెన్ ప్రొడ్యూస్ అనదర్ థింగ్. కాబట్టి కొట్టుకోనివ్వండి, లెట్ దమ్ డూ ఇట్, హ్యాపీ. వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగిన ఏమంటారు దాన్ని కరెక్ట్గా చెప్పాలని అంటే, ఇన్స్పైర్ చేయగలిగిన పాయింట్ అనుకోండి, పాయింట్ కాదు, శక్తి నాకుంది, ఐఎమ్ హ్యాపీ. అంటే దీని తర్వాతైనా మీకు అనిపించలేదా కొన్ని సినిమాకి నేను రాయగలను, లేదా స్టోరీ కాకపోయినా డైలాగ్స్ అని రాయగలను అని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళడం కానీ జరిగిందండి? నాకు 4-5 అవకాశాలు వచ్చినాయండి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ నన్ను కేకేశారు. వాళ్ళ రిస్ట్రిక్షన్స్లో నేను ప్రొడ్యూస్ చేయటం కష్టమైంది. సినిమా అనేది, నా నవల అనేది నేనే కింగ్. నేను ఏది రాస్తే అది వేయాల్సిందే, దాంట్లో ఉండాల్సిందే. కానీ సినిమా అంటే రైటరు మొట్టమొదటి కింగు, ఆ తర్వాత చపరాసి. ఎందుకని టీలు తెచ్చేవాడు కూడా దాని గురించి కామెంట్ చేస్తాడు. వాడి కామెంట్ని ప్రొడ్యూసర్ పట్టించుకుంటాడు, డైరెక్టర్ పట్టించుకుంటాడు. నన్ను 90 క్వశ్చన్స్ వేస్తారు. నేను ఈటీవీలో చక్రతీర్థం అని ఒక సీరియల్ చేశాను 10 years బ్యాక్. ఓకే. చచ్చి చెడి కష్టపడి ఒక షెడ్యూల్కి సరిపడా ఒక 8 ఎపిసోడ్స్కి సీన్స్ రాశాను. నాకు అనిపించింది, బాగా అనిపించింది, డైరెక్టర్కి బాగా అనిపించింది, ప్రొడ్యూసర్కి వినిపించాం, ఆ సీఈఓకి. బాగాలేదన్నాడు. మర్నాడు షెడ్యూల్ స్టార్ట్, షూటింగ్కి 6 జనాలు వచ్చేస్తారు. అసలు డైలాగ్స్ కాదు, అసలు 1 line ఆర్డరే అనేసాడు ఆయన. ఏం చేయాలి నేను? రాత్రంతా కూర్చుని ఈటీవీ ఆఫీస్లోనే కూర్చుని మళ్ళీ అనదర్ 8 episodes నేను సీన్స్ రాసి తెల్లారుజామున 6 ఫోన్ చేసి ఆయనకు వినిపించి ఆయన ఓకే అంటే by 8 o'clock నేను స్క్రిప్ట్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అంత టెన్షన్ అవసరమా? సుఖంగా బతకాలి కదా మనిషి. ఎంత సంపాదించినా సుఖం లేకపోతే ఎట్లా? సో ఇది నన్ను సినిమాల్లోకి ఎంటర్ కానియకుండా అడ్డుకుంటోందని నా అభిప్రాయం. యాక్చువల్గా రాయకూడదు అని ఏమీ నేను కంకణం కట్టుకుని కూర్చోలా. కానీ నాకు వచ్చిన అవకాశాలు కొన్ని నాకు కంఫర్టబుల్గా లేవు. గుణశేఖర్ గారు రుద్రమదేవికి కేకేశారు. రుద్రమదేవి ఫస్ట్ డిస్కషన్స్లో నేనున్నా, బాగుంది, హ్యాపీ. ఆ తర్వాత ఆ డిస్కషన్స్ వాయిదా పడ్డాయి. తర్వాత రండి అన్నారు. నేను ఒకసారి వచ్చాను. అప్పటికి హైదరాబాద్లో మా రిలేటివ్స్ వీళ్ళందరూ అవుట్ ఆఫ్ స్టేషను. ఆయన కేకేసే టైంకి నేను వచ్చి నేను ఏదైనా హోటల్లో ఉండాలి. వాళ్ళు ఇచ్చేది ఎంత, నేను హోటల్లో ఉంటే నాకు అయ్యే ఖర్చు ఎంత. సో ఐ లెఫ్ట్. నేను వదిలేశాను ఆ అవకాశాన్ని. ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ నన్ను సినిమాల వైపు అడిగేయనిలా. పోనీ మీరు రాసిన కథకి మీరే డైరెక్ట్ చేస్తే ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు ముందుకు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది కదా? డైరెక్షన్ వేరు, రాయటం వేరండి. రైటరు రీడర్ని స్వర్గంలోకి తీసుకెళ్ళగలడు, నరకంలోకి తీసుకెళ్ళగలడు. ఆ స్వర్గాన్ని నరకాన్ని విజువల్స్లో మిగతా వాళ్ళకి చూపించాలి అని అంటే రైటర్ వల్ల కాదు. నేను రాసింది చదువుతుంటే మీ కళ్ళ ముందర కదులుతాయి, కానీ
కెమెరా ముందర కదలాలి అని అంటే ఆ టెక్నిక్ వేరు, ఆ టెక్నీషియన్ వేరు. అది ఒక డైరెక్టర్కే ఉంటుంది. అట్టా ఉన్నవాళ్లే డైరెక్టర్స్ అవుతారు. రైటర్స్ అందరూ డైరెక్టర్ కారేలు నా ఉద్దేశం. ఇప్పుడు ఫీల్డ్లో ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే రైటర్ డైరెక్టర్. దర్శకత్వం వాళ్ళ రైటర్ డైరెక్టరు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే కాస్త టాప్లో ఉన్నాడు. మిగతా రైటర్స్ అందరూ డైరెక్ట్ చేసినా కూడా పెద్దగా ఈ పేరు రాలా. సో నేను రాయటం, నేను డైరెక్ట్ చేయటం ఒకటి, అది జరిగే పని కాదు. అంటే ఇప్పుడున్న కండిషన్కి ఆర్థికంగా ఇంకా బాగా స్టేబుల్గా ఉండొచ్చేమో ఒకవేళ మీరు కొంత కాంప్రమైజ్ అయితే. ఆ, ఈ పాయింట్ మా ఆవిడ నేను అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటా ఉన్నాయి. ఆర్థికంగా స్టేబుల్గా ఉండటం అంటే ఏంటి అర్థం, మీనింగ్ ఆఫ్ ఆ స్టెబిలిటీ. అది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ సార్. డెప్త్ కాదు, ఎందుకంటే సింపుల్. సంతోషం సుఖం అనేది మన మనసుకు సంబంధించి. ఓకే, ఫిజికల్గా ఆలోచిద్దాం. మనిషికి మన పొలిటీషియన్స్ ఇప్పుడు చెప్పే డైలాగ్ కూడు గుడ్డ ఫుడ్. కూడు అంటేనే ఫుడ్ అనుకోండి, కూడు గుడ్డ నీడ. నాకు ఇల్లు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఎరగబడిపోయి నేను సంపాదించాల్సిన అవసరం లేదు. కూడుంది. గవర్నమెంట్ నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇచ్చే జీతం కంటే ఇచ్చే పెన్షన్ ఎక్కువ, హ్యాపీ. ఆటోమేటిక్గా కూడా ఉంది. ఇంతకంటే స్టేబుల్గా ఉండాలి అనేది లగ్జరీ. అవసరమా మనం బతకటానికి? అంత లగ్జరీ అవసరమా? కారు ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలము. నాకు స్కూటర్ ఉంది, హ్యాపీగా వెళ్ళగలను. బయట సమాజంలో ప్రపంచంలో ఎలా అయిపోయింది, మనల్ని చూసి, మనం వేసుకున్న బట్టలు చూసి, మనం వేసుకున్న గోల్డ్ చూసి, వాచ్ చూసి, ఫోన్ చూసి, మనం వేసుకున్న చెప్పులు చూసి, మనం వచ్చిన కారు చూసే మనకు వాల్యూ కదా. చూస్తున్నారు కదా మీరు కూడా కదా. అలాంటప్పుడు మరి దానికోసమన్నా, మన కోసం కాదు, వాళ్ళ కోసమన్నా మీరు అలా ఉండాలి. ఇందాక మీకు వేసిన ప్రశ్నే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మధుబాబు ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి అడిగారు. ఎవరన్నా చెప్పారా? ఎవరికి తెలియదు అన్నారు. నాకేమన్నా నష్టం వచ్చిందా? తినే తిండి ఏమన్నా ఎక్కట్లేదా? నాకు నా సంపాదన ఏమన్నా తగ్గిందా? ఇంత సింపుల్సిటీ వల్ల మీరు సాధించింది ఏమిటి అనేది నాకు. ఇంత సింపుల్సిటీ వల్ల నేను కోల్పోయింది ఏంటో చెప్పండి మీరు. ఏం కోల్పోయాను నేను? అంటే సమాజంలో మీకు ఒక గుర్తింపు, మీకు ఒక స్టేచర్. రైటర్గా నాకు ఉన్న గుర్తింపు నాకు తెలియదు సాదిక్ భాయ్ చెప్పేదాకా. సాదిక్ భాయ్ తెలుసు కదా, తోపుడు బండి సాదిక్ భాయ్. అవును. ఆయన నాకు చెప్పాడు నీకు ఇంతమంది అభిమానులు ఉన్నారని. అంతవరకు నాకు తెలియదు. మీరు ఎంత దుర్మార్గులు అంటే మీ రాసిన రాతలతోటి చాలా మందికి మీ సిగరెట్ అలవాటు చేశారు. మీరు మందు కూడా అలవాటు చేశా. ఇప్పుడు డబ్బులు నేను ఇవ్వలేదు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి నువ్వు తాగు అనలా. నేను నా అలవాటును నేను నా పుస్తకాల్లో పెట్టాను. అది చూసి చెడిపోయేటట్టయితే మంచి బోళ్ళు అంత రాశాను కదా, మరి దాన్ని చూసి మంచివాళ్ళు అవ్వాలి కదా. కాబట్టి పుస్తకం చదివి నేను రాసేవన్నీ కాలక్షేపం పుస్తకాలు, జస్ట్ ఫర్ ది ఎంజాయ్మెంట్. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా నా పుస్తకం చదివితే మేము రిలాక్స్ అయిపోతామండి అని నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రిలాక్సేషనే నేను చూసుకున్నాను తప్పితే నేను వీళ్ళని జడగొట్టాలి లేకపోతే వీళ్ళని బాగు చేయాలని ఎప్పుడు రాయాలి. ఇందాక చెప్పాను, సామాజిక స్పృహ, దేశ సేవ ఇట్లాంటివి నాకు అనవసరం. కానీ అండర్లైన్గా నా పుస్తకాల్లో నా క్యారెక్టర్స్ ప్రభుత్వాన్ని సమర్థిస్తాయి. ఏ పార్టీ అయినా. షాడో మన సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసే ఏ శక్తినైనా అడ్డగోలుగా ఎదిరిస్తాడు.